హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అనంటే మనకి ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైనర్‌లో ఉన్నటువంటి యూనిట్ 1. యూనిట్ 1ని మేము ఏం చదవాలి, ఎలా చదవాలి అన్న ప్రతి ఒక్కరికి చాలా క్లియర్‌గా చెప్తాను. నాకు తెలిసైతే మీరు ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా ఉండండి. ఎందుకంటే చూడండమ్మా, మీ సీనియర్స్‌కి ఉన్నటువంటి ఫ్లాట్ ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి 5 యూనిట్స్‌ని మీకు 3 యూనిట్స్ చేయడమే కాకుండా ఎక్స్ట్రా 2 యూనిట్స్ కంపైలర్ యాడ్ చేశారు. చాలా లెంతీగా ఉంటుంది పేపరు. కాబట్టి అట్‌లీస్ట్ మీరు చదివిన 3 అయినా పర్ఫెక్ట్‌గా చదవండి. ఫస్ట్ యూనిట్ వైస్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఇవి ఏ ఏ రెగ్యులేషన్స్‌లో ఉన్నాయి, అండ్ మీకు మధ్య మధ్యలో మీకు ఉన్నటువంటి నా దగ్గర ఉన్న ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. లేదంటే మన వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. బట్ చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మన ప్లేలిస్ట్‌లో చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాను. అక్కడికెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి వీడియో చూస్తే మీరు ఎలాంటి క్వెషన్ అయినా చేస్తారు బేటా. చూడండి నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిట్ 1లో మరి మేమేం చదవాలి అని అంటారు. చూడండి, నేను ఎగ్జాక్ట్‌గా వచ్చే క్వెషన్స్ చెప్తాను. బట్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. దానికంటే ముందు షార్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు డీఎఫ్ఏ, ఎన్డీఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏలో అనేసి మీ డౌట్ కదా. ఫస్ట్ ఏంటి అని అంటే చూడండమ్మా, ఒక క్వెషన్ పేపర్‌లో చెప్తాను. వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్? రైట్ అబౌట్ కంకాటినేషన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటిది, వాటి యొక్క కంకాటినేషన్ గురించి 2 స్ట్రింగ్స్ కంకాటినేషన్ రాయమన్నారు. అంటే మనకి ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో నేర్చుకుంటాము ఏంటిది, లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు మరి స్ట్రింగ్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, అలా కాకుండా డిఎఫ్ఏ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ ఎలా వేయాలి, దాని నుంచి ఏ విధంగా డిఎఫ్ఏ అవుతుందా లేదా చెక్ చేయాలి, అవన్నీ చెప్పాను. ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లేలిస్ట్లో. యాక్చువల్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ చేయాలన్నా వీటన్నింటికంటే ముందు మీకు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అనేది వచ్చుండాలి. మరి డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో ఏమేమి ఉంటాయి అని అంటే, స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఉంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ ఎండ్స్ విత్ ఉంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, స్ట్రింగ్ సబ్సెట్ ఆర్ కంటైన్స్ ఉంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చెప్పాను. అది స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి నేను కొన్నిటికి ట్రాన్సిషన్ డయాగ్రామ్ వేశాను, టేబుల్ వేయలేదు. బట్ మీరు కంపల్సరీ ప్రతి క్వశ్చన్లో ట్రాన్సిషన్ టేబుల్ వేయండి బేట. ఓకేనా. ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత అప్లై చేయండి. వీలుంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు ఒక ట్రాన్సిషన్ టేబుల్ అయినా ఇస్తారు. ఎలా అనంటే ట్రాన్సిషన్ టేబుల్ ఇచ్చేసి ఇది ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు, ఇచ్చి ట్రాన్సిషన్ టేబుల్ మరి స్టేట్స్ కూడా ఇస్తారు, ఇచ్చి దేనికి రిలేషన్ ఉందో ఇచ్చినప్పుడు మీరు ట్రాన్సిషన్ డయాగ్రామ్ వేసేసి ఆ స్ట్రింగ్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. అలా అడగొచ్చు, లేదా డైరెక్ట్ లాంగ్వేజ్ ఇచ్చేసి మిమ్మల్ని స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ చేయమని అడగొచ్చు, లేదా డయాగ్రామ్ నుంచి చెక్ కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ అని కూడా అడుగుతారు. కాబట్టి డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఫస్ట్ నేర్చుకోండి. అప్పుడే యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇవేవి చేయాలన్నా డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ తెలవాలి. దట్ ఈస్ ఫస్ట్ వన్. ఓకే, అంటే ఇది వస్తే మీకు హాఫ్ యూనిట్ వచ్చినట్టే. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇవి రెండండి. ఏంటిది, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఒకటండి, ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. ఇది ఏంటి అని అంటే చూడండి, నేను ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినటువంటి ఈ రెండింటి మీద నేను క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్ బిట్ ఉంది కదా, ఏ బి. ఇక్కడే కదండి లాంగ్ క్వశ్చన్స్ అడిగేది ఫస్ట్ యూనిట్ నుంచి. ఇక్కడ ఎలా అడుగుతారు అని అంటే కంపల్సరీ 1 క్వశ్చన్ దేని నుంచి ఉంటుంది అని అంటే చూడండి అమ్మా, జస్ట్ సెకండ్. ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇక్కడ నుంచి ఉంటుంది. ఎక్కడి నుంచి, ఎన్ఎఫ్ఏ. ఇప్పటి వరకు అయితే ఇదే క్రైటీరియా ఫాలో అయ్యారు. బట్ ఏమన్నా ఏ చేంజ్ అవ్వదు, ఎందుకంటే కంపైలర్ ఈ యూనిట్లో యాడ్ అవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ వస్తుంది. అండ్ ఇంకొక ఏ బిట్లో ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. మీ అదృష్టం బాగుండి ఇవి రెండు ఒకటే బిట్లో వస్తే ఫుల్కి ఫుల్ వస్తే, బట్ ఆ ఛాన్స్ 50-50. కాబట్టి రెండు నేర్చుకోండి, షూర్ 5 to 7 మార్క్స్ వస్తాయి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఈ 2 నేర్చుకోవాలి అనంటే ఫస్ట్ మీకు ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ రావాలి అనంటే డిఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ నేర్చుకోండి ఫస్ట్. మరి ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ అని ఎలా కన్‌స్ట్రక్ట్ అంటారు? మరి ఇచ్చింది ఎన్ఎఫ్ఏనా, డిఎఫ్ఏ అని ఎలా తెలుస్తది అనంటే మనకి డిఎఫ్ఏలో ఓన్లీ 1 ఫైనల్ స్టేట్ ఉంటుంది. బట్ ఎన్ఎఫ్ఏలో మాత్రం ఫైనల్ స్టేట్ ఒకటే ఉండక్కర్లేదు, ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ డిఎఫ్ఏలో ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్‌కి అండ్ ప్రతి స్టేట్ నుంచి ట్రాన్సిషన్ ఉంటుంది. ఐ మీన్ 1 స్టేట్‌కి ట్రాన్సిషన్ కంపల్సరీ ఉంటుంది. కానీ ఎన్ఎఫ్ఏలో అలా కాదు. ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్‌కి నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్‌కి ఉండొచ్చు. ఇది నేను చాలా క్లియర్‌గా ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ డిఫరెన్స్ చెప్పాను. అది కూడా నేర్చుకోండి. షార్ట్ వీటి మీద కన్‌స్ట్రక్షన్ అండ్ ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ క్వెషన్ కూడా అడుగుతారు. ఓకే. దాని తర్వాత మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ. ఈ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ రావాలి అనంటే మనకి ఇక్కడ డిఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ మధ్యలో వరకు ఉంటుంది. దాని తర్వాత మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ యాడ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. మరి ఇది ఎక్కడొస్తది మేడం అనంటే నేను చెప్తాను. వీటిలో ఒక బిట్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా రావచ్చు. దాంతో పాటు లేదు అనంటే ఇది షార్ట్‌లో అడగొచ్చు, లాంగ్‌లో అడుగుతారు. బట్ కంపల్సరీ క్వెషన్ అదేంటి అనంటే మోరే టు మీలే మిషన్. ఏంటిది? ఒకటి మోరే టు మీలే మిషన్ అడగొచ్చు. ఇంకొకటి మీలే టు మోరే. 2 కన్‌స్ట్రక్షన్స్ చెప్పాను. అసలు మీలే మిషన్ అంటే ఏంటి? డిఫైన్ మీలే మిషన్, డిఫైన్ మోరే మిషన్ అని అడుగుతారు. ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ మీలే అండ్ మోరే అని అడగొచ్చు. లేదా మోరే టు మీలే కన్‌స్ట్రక్ట్ చేయండి, మోర్ టు మీలే ఆర్ మీలే టు మోర్. ఈ 4 టైప్స్ చూసుకుంటే కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. అది ఇక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు. మరి ఇదే ప్యాటర్న్‌లో వస్తుంది. బట్ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఈ ఎప్సిలాన్ క్లోజర్ అనేది షార్ట్‌లో ఉండొచ్చు లేదా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అంటే కంపల్సరీ ఇవి రెండిటితో పాటు ఈ 4 నేర్చుకున్నారంటే యూనిట్ మొత్తం పర్ఫెక్ట్ వస్తుంది. మేడం నాకు అదంతా వద్దు, ఇవి 2 నేర్చుకుంటా అనేవాళ్ళు మీ ఇష్టం. ఇవి 2 నేర్చుకొని పోతే మినిమమ్ అయితే 5 మార్క్స్ మాక్సిమం, అంటే ఇది చాలా 50-50 ఛాన్స్ 10 మార్క్స్ అనేవి. బట్ 5 మార్క్స్ అయితే ఎటు పోవు. ఎందుకంటే వేరే వేరే బిట్‌లో వస్తే మీకు స్కోర్ చేయడం కష్టమవుతుంది. ఓకేనా? అండ్ వీటితో పాటు ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటో కూడా చూసుకోండి. ఇందులో మీరు నేర్చుకోండి వాట్ ఈస్ ఎ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఎ స్ట్రింగ్, స్ట్రింగ్ టు లాంగ్వేజ్ ఎలా, ఆర్ లాంగ్వేజ్ టు స్ట్రింగ్ ఎలా రాయాలి, ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటిది, అండ్ డిఫైన్ ద ఎన్ఎఫ్ఏ, డిఫైన్ డిఎఫ్ఏ. మొన్న అడిగారండి డిఫైన్ ఎన్డిఎఫ్ఏ అంటే వాట్ ఈజ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని అడిగారు. వాట్ ఈజ్ డిఎఫ్ఏ అని అడిగారు. అండ్ వీటితో పాటు వాట్ ఈజ్ ఫైనైట్ ఆటోమేటా అని కూడా అడిగారు. ఓకే, మన వీడియోస్ అన్నీ చూసిందంటే ఈ క్వశ్చన్స్ ఫుల్ స్కోర్ అవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఇంకా ఇవి కాకుండా ఏమన్నా మీ సిలబస్లో ఉన్నాయా అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ వీటితో పాటు మన ప్లేలిస్ట్ టోటల్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి మెంబర్షిప్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. బట్ మినిమం ఇప్పటి వరకైతే మన దాంట్లో ఫార్మల్ లాంగ్వేజ్ నుంచి రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 60 మార్క్స్ తక్కువ స్కోర్ చేయలేదు. బాగా చదివే వాళ్ళు, మినిమం చదివే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చాలా క్లియర్గా చెప్పాను. కాబట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి సిలబస్ కావాలి, ఏమైనా కవర్ అవ్వలేదు అని అంటే నాకు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. లైక్ కంపల్సరీ, అప్పుడే నేను వీటి మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.